మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మ గురించి నీకు తెలియంది కాదు. అమ్మకి కోపం వచ్చినా తన మాటకి ఎవరు ఎదురు చెప్పినా తట్టుకోలేదు. ఎదుటి వాళ్ళు బాధపడతారేమో అని కూడా చూడకుండా ఒక మాట అనేస్తుంది. నేను ఒప్పుకుంటాను, కానీ అమ్మకి మనం కావాలొదినా. ఆవిడ మాటకి ఎవరు ఎదురు చెప్పరని అన్ని మాటలు అంటారు కిరణ్. కేవలం డబ్బు లేని వాళ్ళమని చిన్న చూపు, మధ్య తరగతి వాళ్ళంటే చులకన భావం. ప్లీజ్ వదిన, అవన్నీ పట్టించుకొని మనసు పాడు చేసుకోకు. మాతో వచ్చి ఇంటికి వెళ్దాం. అక్క, అవమానం జరిగింది నీకు మాత్రమే కాదు, నాకు కూడా. అత్తయ్య మనల్ని మాత్రమే కాదు, మనలాంటి వాళ్ళందరినీ అలాగే చూస్తారు. అది ఆవిడ స్వభావం. నీకోసమో నా కోసమో అది మార్చుకోరు కూడా. పెద్దింటి వాళ్ళకి పేదింటి వాళ్ళంటే సహజంగానే అలా అనిపిస్తుంది. అయినా అత్తయ్య గారు నిన్నేమీ అనలేదు కదా, మరి ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు? ఆవిడ గురించి తెలిసి కూడా నువ్వలా అనడం ఏం బాలేదక్కా. నువ్వేదో సర్ది చెప్తున్నావు. ఏ, మీ అమ్మనలా అంటుంటే నీకు బాధ అనిపించలేదా? మీ అమ్మైతే ఒకటి, మా అమ్మైతే ఒకటా? పుట్టింటి వాళ్ళని పొరుగుల్లా చూస్తూ ఉంటే ఆ అవమానాలు భరిస్తూ నేనక్కడ ఉండడం కష్టం ఉషా. అహంకారాన్ని అలంకారం అనుకునే వాళ్ళ మధ్యలో తిరగడం నాకు అవమానంగా అనిపిస్తోంది. అందుకే నేను రాలేను. నీ బాధ నాకు అర్థమవుతుంది వదిన. నీ కోపంలో న్యాయం ఉంది, కానీ ఇలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మలుపులు తిరిగే దారిలో నేరుగా వెళ్ళడం సాధ్యం కాదు. అలానే ఆగిపోలేం కదా. కొన్ని అవాంతరాలు, అవమానాలు వస్తూ ఉన్నా కానీ మన పని మనం చేసుకుపోవాలి. మన దారిలో మనం వెళ్ళిపోవాలి. మనం పంతం పడితే అది బాగు కోసమే అవ్వాలి, కానీ జీవితాన్ని కష్టాల దారిలో నడిపేలా ఉండకూడదు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసుకొని మసలుకోవడం మనకే మంచిది వదినా. అయినా మనం తగ్గామంటే తప్పు చేశామని కాదు కదా, తప్పును క్షమించామని కూడా. నువ్వు పిలిస్తే వచ్చేస్తుందా అని వెటకారంగా అన్న అత్తయ్య గారికి నిన్ను తీసుకొస్తానని చాలా గట్టిగా చెప్పి మరీ వచ్చాను. నువ్వు ఎంత పిలిచినా తనను తీసుకురాలేవు అని మేఘన అక్క అంటే ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చి చూపిస్తానని మరీ చెప్పాను. ఇప్పుడు నా గౌరవం నీ చేతుల్లో ఉంది. నీ రాకతోనే నా విలువ ముడిపడి ఉంది. ఇక నీ ఇష్టం. అబద్ధం చెప్పినా అది అందరి మంచి కోసమే చెప్పే నేను ఈ విషయంలో మాత్రం అబద్ధం చెప్పడం లేదక్కా. అందుకే ఆయనను తోడు తీసుకొచ్చాను. నిన్ను తీసుకొస్తానని ఛాలెంజ్ చేసి ఓడిపోతానని కాదు నిన్ను అడుగుతుంది. నువ్వు రావడం చాలా ముఖ్యమని అడుగుతున్నాను. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం కూడా కాస్త ఆలోచించి వస్తావని అడుగుతున్నాను. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. నువ్వు వస్తేనే నా గౌరవం నిలబడుతుంది. వచ్చి నన్ను నిలబెడతావు, రాకుండా పడగొడతావు, ఇక నీ ఇష్టం. నువ్వెప్పుడు ఇంటికి వస్తావా అని మేం ప్రేమతో ఆరాటపడాలి, కానీ ఎప్పుడు వెళ్తావా అని బాధగా ఎదురు చూడకూడదు. హారిక, ఇలాగే మా కళ్ళ ముందుంటూ ఇంకా మమ్మల్ని బాధ పెట్టకు. దయచేసి మీ ఇంటికి నువ్వు వెళ్ళమ్మా. కిరణ్, ఉషా, నా మీద అభిమానంతో నన్ను పిలవడానికి మీరింత దూరం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను సెట్ అవ్వడానికి నాకు కాస్త టైం పడుతుంది. మీరు వెళ్ళండి, నేను తప్పకుండా వస్తాను.
వదినా? బాగా అలసిపోయినట్టున్నావు. అవును వదినా, ఒక చిన్న చిల్లర దొంగ. వాడు చిన్న దొంగే కానీ మమ్మల్ని మాత్రం ముప్పు తిప్పలు పెట్టాడు. ఒడ్డున పెట్టిన పడవకి లంగరుండాలి, నడి సముద్రంలో ఉండే ఓడకి తెరచాపుండాలి అన్నట్టు ఇంటికొచ్చిన భర్తకి చేదోడు వాదోడుగా భార్య కూడా ఉండాలి. ఇంట్లో భార్య ఉంటే అలసిపోయి వచ్చిన భర్తకి కావలసినవి చేసి పెడుతుంది, కావలసినంత ప్రేమ కూడా పంచుతుంది. పాపం హారిక లేదుగా. ఏముందిలే వదినా, 2 రోజుల్లో వచ్చేస్తుంది కదా. ఇంకేం వస్తుంది? అత్తయ్య గారు అన్నన్ని మాటలు అన్నాక ఇక మళ్ళీ హారికకి ఇంటికొచ్చే ఉద్దేశం ఉంటుందంటావా? అసలేం మాట్లాడుతున్నావు వదినా నువ్వు? అయితే నీకేం తెలీదా? అయ్యో, నీకు హారిక చెప్పిందేమో అనుకున్నాను. నేను చెప్తే అనవసరమైన నిందలు నిష్ఠూరాలు నా మీద పడతాయి. నాకెందుకు, నేను వెళ్ళొస్తాను. వదినా ఆగు. అసలు జరిగిందేంటి? అమ్మ హారికనేమంది? వదినా ప్లీజ్ చెప్పు. అసలేం జరిగిందంటే, నీ కూతురులాగే నా రెండో కోడలు కూడా తెగ ఎగిరెగిరి పడింది. నేనిచ్చిన ట్రీట్మెంట్ కి కుక్కిన పెయిన్ లా ఇంట్లో పడుంటోంది. అత్తయ్య గారు చెప్పు కింద హారిక రాయిలా బ్రతకాల్సిందే అన్నట్టు మాట్లాడారు అత్తయ్య గారు. అసలే హారికకి పంతం ఎక్కువ, పౌరుషం ఊరుకునే పొడుచుకొస్తుంది. ఇక అత్తయ్య గారి మాటలకి మళ్ళీ ఇంటి గడప తొక్కినట్టే, ఈ ఇంటి కోడల స్థానంలో మెలిగినట్టే. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది తరుణ్. ఒక్కసారి పెళ్ళం వెళ్ళిపోయి అదృష్టం సత్తు తిరిగి వచ్చింది. మళ్ళీ మళ్ళీ ఆ అదృష్టం ఎలా కలిసి వస్తుందో చెప్పు. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. అత్తయ్య గారు చెప్పు కింద హారిక రాయిలా బ్రతకాల్సిందే అన్నట్టు మాట్లాడారు అత్తయ్య గారు. హారిక వాళ్ళ నాన్నని తీసుకుని గుడికి వెళ్ళింది బాబు. హారిక వచ్చేసరికి టైం పడుతుందేమో, కాసేపు గుడిలోని గడపాలనుందని చెప్పింది. ఎప్పుడొస్తుందో తెలియదు కదా, మీరేదైనా పనుంటే చూసుకోండి. అయితే హారిక వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు హారిక ఇంట్లోనే ఉండుంటుందా? నాతో రావడం ఇష్టం లేకనే ఇంట్లో లేదని వాళ్ళ అమ్మతో చెప్పించిందా? తనకి బాధ కలిగించే విషయం ఉంటే నాతో చెప్పొచ్చు కదా. తన మనసులో ఉన్నది ఏదైనా నాతో పంచుకునే స్వేచ్ఛ తనకుంది కదా. మరెందుకు నాతో హారిక చెప్పుకోలేకపోయింది? హలో అల్లుడు గారు. అత్తయ్య గారు, ఒకే ఒక్క మాట సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పండి. ఏంటి అల్లుడు గారు? నేను మీ ఇంటికి వచ్చినప్పుడు హారిక ఇంట్లో ఉందా లేదా? అత్తయ్య గారు మిమ్మల్నే అడిగేది. నేను వచ్చినప్పుడు హారిక ఇంట్లోనే ఉంది కదా? ఉండి కూడా లేదని చెప్పించింది కదా? అంటే అది అల్లుడు గారు. నేను అడిగిన ప్రశ్నకి మీరు సూటిగా సమాధానం చెప్పడం లేదంటేనే మీరు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నారని. ఆ దాచిన దానికి అర్థం నాకు తెలుసు. ఇక మీరేం చెప్పనవసరం లేదు. అది కాదు అల్లుడు గారు, హారిక మనసులో ఏదో పెట్టుకుంది. అందుకే మీతో మాట్లాడటం ఇష్టం లేక, మీతో కలిసి రావడానికి మనసు అంగీకరించక నాతో అలా చెప్పించింది. 2 రోజులు పోతే అదే మామూలు మనిషి అవుతుంది. మీరిదంతా మనసులో పెట్టుకోకండి. మీతో అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించండి అల్లుడు గారు. హారికకి ఫోన్ ఇవ్వమంటారా? అవసరం లేదు అత్తయ్య, కానీ ఒక్క మాట హారికకి చెప్పండి. తన మనసులో ఏమన్నా ఉంటే నాతో చెప్పుకునే స్వేచ్ఛ తనకుంది అత్తయ్య. తన మనసుకి కష్టం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. అది ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకున్నప్పుడే జరుగుతుందని తనకి చెప్పండి.
మనసులో దాచుకోవడం వల్ల, మనుషుల నుంచి దాక్కోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తనతో చెప్పండి. ఉంటాను. హారిక, అమ్మా హారిక, ఇందాకటి వరకు ఇంట్లోనే ఉంది కదా, ఇంతలోనే హారిక ఎక్కడికి వెళ్ళింది? మనం వెళ్ళి అడిగితే అక్క తప్పకుండా వస్తుందనుకున్నానండి. కానీ హారిక అక్క ఇంత పట్టుదలగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. మనుషులకి పంతాలు పాటింపులు ఉండొచ్చు ఉషా, కానీ అవి హద్దులు దాటకూడదు. ఆ పంతాలకి కొంతమంది ఆత్మాభిమానం అని పేరు పెట్టుకుంటారు. ఆత్మాభిమానం ఉండొచ్చు, కానీ అది కుటుంబాలని చీల్చేసే అంత పెద్దవిగా ఉండకూడదు. అమ్మ గురించి మాకు తెలుసు, తన మాటే చెల్లాలని అనుకుంటూ ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి అమ్మ చేసేది తప్పనిపించినా మేము సర్దుకుపోతూ ఉంటాం. కానీ అలా ఉంటేనే కదా కుటుంబాలు కూడా కలతలు లేకుండా ఉంటాయి. ఏమోనండి, ఇక్కడ అత్తయ్య గారు తప్పు లేదు అని చెప్పలేను, అలా అని అక్క చేసేది తప్పు అని కూడా నిర్ణయించలేను. ఇక అక్క ఎప్పుడొస్తుందో ఏంటో. పొద్దున్న నుండి గమనిస్తున్నాను, ఏదో పరధ్యానంగా ఉన్నావు. ఏం జరిగిందిరా? ఏం లేదమ్మా. అదేం తరుణ్, నువ్వు దేని గురించి బాధపడుతున్నావో నేను తెలుసుకోకూడదా? కొన్ని చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదని తెలిసి కూడా ఎందుకమ్మా చెప్పడం? అదేంట్రా అలా అంటావు? చెప్తేనే కదా అదే సమస్య అయితే దానికి పరిష్కారం దొరుకుతుంది. కొన్ని సమస్యలకి ఎలాంటి పరిష్కారాలు దొరకవని ఇప్పుడిప్పుడే అర్థమవుతుందమ్మా. తరుణ్ మాటల్లో నా మాట బయటకు రాదు కదా. కిరణ్, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? హారిక వదిన వాళ్ళ ఇంటికమ్మా. మీరెక్కడికి ఎందుకు వెళ్ళారు? హారిక అక్కని తీసుకురావడానికి వెళ్ళాం అత్తయ్య గారు. మీరు వెళ్ళి పిలిస్తే వచ్చిందా? నాకు తెలుసు, హారికకి సర్దుకోవడం తెలీదు, కుటుంబంలో అందరికీ తగ్గట్టు నడుచుకోవడం తెలీదు. చిన్న చిన్న విషయాలకి పంతాలకి పోతుంది. చూసి చూడనట్టు పోవాల్సిన విషయాల్ని భూతద్దంలో పెట్టి చూస్తుంది. ఇంకెందుకు వస్తుంది? హలో. హలో సార్, నేను శేఖర్ మాట్లాడుతున్నాను సార్. చెప్పు శేఖర్. సార్, ఒక యాక్సిడెంట్ గురించి మీతో మాట్లాడాలి సార్. నేను కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. సార్, దయచేసి నేను చెప్పేది ఖచ్చితంగా మీరు ఇప్పుడు వినాలి సార్. సరే చెప్పు. సార్, ఇందాక రైలు పట్టాల దగ్గర ఒక ఆవిడ చనిపోయారని ఎవరో ఫోన్ చేశారు సార్. వెళ్ళి చూసేసరికి ఆ మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మాకు లభించింది. వెళ్ళి చెక్ చేయగా అందులో ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంది సార్. ఆ హ్యాండ్ బ్యాగ్లో మీరు మీ వైఫ్ కలిసి తీసుకున్న ఫోటో మాకు దొరికింది సార్. వాట్ వాట్ అందుకే మీకు ఇప్పుడు కాల్ చేసి చెప్తున్నాను సార్. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. తరుణ్, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? రైల్వే ట్రాక్ దగ్గర ఒక లేడీ మృతదేహం దొరికిందంటున్నానా? ఆవిడ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్లో నేను హారిక కలిసి ఉన్న ఫోటో ఉందంట. చనిపోయింది హారిక ఏమో అని అనుమానపడుతున్నారు.
అసలు ఏం మాట్లాడుతున్నారా? అలా ఎలా జరుగుంటుంది? ఏమో నాన్న, నాకేం అర్థం కావట్లేదు. నేను వెంటనే స్టేషన్కి వెళ్ళాలి. రే సంజయ్, కిరణ్, మనం కూడా వెళ్దాం పదండి. వద్దు నాన్న, ముందు నేను వెళ్ళి తను హారికో కాదో కన్ఫర్మ్ చేసుకుంటాను. మీరెవరు కంగారు పడకండి. ఇదిగోండి సార్, ఇదే ఆ బ్యాగు. హారిక, ఏం ఆలోచిస్తున్నావు కిరణ్మయ్యి? తరుణ్కి రెండో పెళ్లి ఎవరితో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నావా? లేదా ఈసారి వాడికి ఎంత గొప్ప సంబంధం తేవాలని ఆలోచిస్తున్నావా? ఎంత డబ్బున్న కోడలను తీసుకొస్తే ఈ ఇంటికి గౌరవం వస్తుందని ఆలోచిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారండి? నీ మనసులో ఉన్నదే మాటల్లో చెప్తున్నాను. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇప్పుడున్న పరిస్థితిలో హారిక గురించి ఆలోచించకుండా నా కొడుకు రెండో పెళ్లి గురించి ఆలోచిస్తున్నా అనుకుంటున్నారా? అంతే కదా కిరణ్మయ్యి, డబ్బు లేని వాళ్ళంటే నీకు నచ్చరు. అందుకే నీ నోటికొచ్చిన ప్రతి మాటని వాళ్ళ మీదకి వదిలేస్తావు. ప్రతి పరిస్థితిని ఒక అస్త్రంగా మార్చి వాళ్ళు బాధపడే విధంగా మాట్లాడతావు. ఆఖరికి ఈ రోజు నువ్వు చేసే పనులకు తట్టుకోలేక వాళ్ళు చనిపోయే పరిస్థితి కూడా తీసుకొచ్చావు. అసలు మీరేం మాట్లాడుతున్నారు మీకైనా అర్థం అవుతుందా? నేను మనుషుల ప్రాణాలు తీసే రాక్షసిలా కనిపిస్తున్నానా? నీ ప్రవర్తనకి నువ్వు ఎలాంటి పేరు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ నీ అహంకారానికి ఈ రోజు మన ఇంటి కోడలు బలైపోయింది. నీ అహంకారానికి మన కొడుకు ప్రేమ బలైపోయింది. నీ అహంకారానికి అసలు ఇంట్లో సంతోషమే బలైపోయింది. చాలా ఆపండి. ఇప్పుడేం నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు? నాకు మనుషుల మీద ప్రేమ ఉండదని, డబ్బుతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాయని, మనుషులేమైపోయినా నాకు పట్టదని నిరూపించడానికి చూస్తున్నారా? అవన్నీ నిజాలే కదా. నువ్వు అనుకున్నదే జరగాలి, నీకు నచ్చినట్టే సాగాలి. నీ మాటకి ఎదురు చెప్పకూడదు, నిన్నెవరు ప్రశ్నించకూడదు. నువ్వు చెప్పిన ప్రతి దానికి అందరూ తలాడిస్తూ వెళ్ళిపోవాలి. లేకపోతే వాళ్ళని చిన్న చూపు చూస్తా, వాళ్ళని చేదరించుకుంటా. ఆఖరికి వాళ్ళ మీద వాళ్ళకి అసహ్యం కలిగేలా చేస్తా. ఇలా చేయటం వల్లే కదా హారిక ఆత్మహత్య వరకు వెళ్ళింది. చూడండి, హారిక పంతమే తనను అంతవరకు తీసుకెళ్ళింది. హారిక నిర్లక్ష్యమే తనను అలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేసింది. తనకొక ఇంట్లో కోడలిగా బ్రతకడం తెలీదు, అత్తమామల్ని ఎలా గౌరవించాలో తెలీదు. తనకు తెలిసిందే ప్రపంచం అనుకుంటుంది, తను నేర్చుకున్నదే జీవితం అనుకుంటుంది. అందుకే
తన చుట్టూ వచ్చిన కొత్త పరిస్థితులకి అలవాటు కాలేక ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంది. బతకడం చేత కాని హారిక పరిస్థితికి నన్నెందుకు కారణంగా చూపిస్తున్నారు? నేనందరికీ మంచి చేస్తానో చెడు చేస్తానో నాకు తెలుసు. నా కుటుంబం కోసం నేనెంత కష్టపడతానో నాకు తెలుసు. నాకెవరో ఒకరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన కుటుంబంలో సర్దుకుపోవడం హారికకి తెలియలేదు. మన కుటుంబంలో అందరితో కలిసి బ్రతకడం తనకి చేత కాదు. తన చేతకానితనానికి నా అహంకారం కారణమని చెప్పకండి. హారిక పరిస్థితికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకోసారి ఈ మాట నా దగ్గర అనకండి. హారిక అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది. తనని ఎలాగో తీసుకురాలేమో, కానీ నువ్వు కూడా తన గురించి ఆలోచిస్తూ ఏమైపోతావో అని భయంగా ఉంది నాన్న. హారిక లేని జీవితం నాకొద్దమ్మా. హారిక చనిపోయిందని అందరికీ బాధగానే ఉంది. కానీ ఈ నిజాన్ని తట్టుకుని మనం బ్రతకాలి. నా వల్ల కావట్లేదు నాన్న.